అండి, ఇదైతే ఒక రిక్వెస్టెడ్ వీడియో అనే చెప్పొచ్చు. మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు. ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేస్తాం కదండి, అంటే షోల్డరు, నెక్ ఇవన్నీ మార్క్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మెయిన్ డాట్స్. సో ఈ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్స్ అనేవి ఏ సైజు వారికి ఎలా వేయాలక్క అని కామెంట్ చేశారు. సో అందుకోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్కి అయితే చాలా బాగా మన ఛానల్ యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. మనకి మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా కుదిరిందే అనుకోండి. సో మెయిన్ డాట్ బాగుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్లో ఆ ఫ్రంట్ షేప్ అంతా కూడా నీట్గా ఉంటుందండి. సో బాగుంటుంది. అందుకోసం ఏంటి అంటే ఫస్ట్ మనం కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చి చిన్న సైజా పెద్ద సైజ్ అనేది మనకి తెలిసి ఉండాలి. మనం చిన్న సైజా పెద్ద సైజ్ అనేది ఎలా అంటే ఇప్పుడు నడుము లూజ్ వచ్చి 31, 32, సో 30 పైబడి ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పెద్ద సైజు బ్లౌజులు. అలా కాకుండా 30 లోపు 28, 29, 27, 26 ఈ రేంజ్లో ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా మనకి స్మాల్ సైజెస్ బ్లౌజెస్ అన్నమాట, అంటే చిన్న సైజ్ బ్లౌజులు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకుంటాం కదా, మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 2.5కి మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచులకి ఏ సైజు వరకైనా 2.5 ఇంచులకి ముందు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చి పెద్ద సైజు బ్లౌజ్, అంటే 32 ఇంచెస్ అండి నడుము లూజు. సో ఇది మనకి పెద్ద సైజు బ్లౌజే కదా, అందుకోసం 2.35 ఇంచులు మార్క్ చేసుకోవాలి. అంటే 2.5 దగ్గర నుంచి 2.35 ఇంచులకి మనము పెద్ద సైజు బ్లౌజులు అన్నింటికి కూడా మార్క్ చేసుకుంటే అంటే ఈ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అంతా బాగుంటుంది, నీట్గా కుదురుతుంది. అదే మీరు కట్ చేస్తుంది చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, అంటే ఏ 28, 29, 30 ఆ రేంజ్లో నడుము లూజ్ ఉంటే అలాంటప్పుడు మీరు 2.5 ఇంచులు ఫస్ట్ పెట్టుకొని ఆ తర్వాత కూడా 2.5 ఇంచులు పెట్టుకుంటే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా మనకి మెయిన్ ఈ మిడిల్లోని ఒక లైన్ ఉంటుంది. ఈ లైన్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఈక్వల్గా రావాలన్నమాట. ఇలా లైన్ ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత అంటే స్ట్రైట్గా 2.5 ఇంచెస్ హైట్ పెట్టుకోవాలి. ఇలా హైట్ పెట్టుకొని ఇటు అటుగా ఇలా క్రాస్గా మనం మార్క్ చేసుకుంటే మెయిన్ డాట్ అనేది వచ్చేసింది. చూసారు కదా, ఇలా అండి, చాలా సింపుల్ ఇది. మీరు సైజు బట్టి కూడా అంటే మీరు ఏమైనా ఆది బ్లౌజ్ తీసి మాటికి చూడడం కన్ఫ్యూజ్ అయిపోవడం, సో ఆది బ్లౌజ్ ద్వారా కట్ చేసే వాళ్ళకి కూడా మిస్టేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫిట్టింగ్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే ఏం బాగోదు. సో అందుకోసం ఈ విధంగా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంతా బాగుంటుంది. నెక్స్ట్ సెకండ్ డాట్, ఈ సెకండ్ డాట్ వచ్చి పైన నెక్ దగ్గర నుంచి కూడా 1/2 ఇంచ్ మనం మార్క్ చేసుకొని క్రింద 1.5 ఇంచెస్ క్రింద మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి టేప్ని ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి మిడిల్ పార్ట్ అనేది వస్తుంది. చూసారు కదా ఈ విధంగా ఈ మిడిల్కి. ఇప్పుడు ఈ డాట్ యొక్క హైట్ కూడా మనము 2.5 ఇంచులు పెట్టుకోవాలి. సో మెయిన్ డాట్ 2.5 ఇంచులు పెట్టుకోవాలి హైటు, అలాగే ఈ సెకండ్ డాట్ కూడా మనము 2.5 ఇంచులు పెట్టుకొని మరొక 1/4 ఇంచు తోటి అటొక 1/4 ఇటొక 1/4 ఇంచుతో లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కూడా బేస్ చేసుకొని ఈ థర్డ్ డాట్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా అన్నమాట. ఇలా ఇది కూడా సేమ్ అటొక 1/4 ఇటొక 1/4 ఇంచు పెట్టుకొని చూసారా ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అంతా కూడా నీట్గా వస్తుంది. లూజ్గా రావడం కానీ టైట్గా రావడం, ఫిట్టింగ్ బాగోకపోవడం, సో ఇలాంటివి ఏవి ఉండవు. మీరు కస్టమర్తో మాట పడే ఛాన్స్ కూడా ఉండదు. ఒక్కసారి మీరు ఆది బ్లౌజ్ తీసి మాటికి చూడడం కంటే కూడా ఈ విధంగా నేను చెప్పే మెథడ్లో టేపు తోటి ఇలా చిన్న సైజు పెద్ద సైజు అనేది తెలుసుకొని కట్ చేయండి. ఫిట్టింగ్ అంతా బాగా కుదురుతుంది. ఓకేనండి, చూసారు కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే మన ఛానల్లో బ్యాక్ పార్ట్ అవ్వచ్చు, హ్యాండ్స్ అవ్వచ్చు, మోడల్స్ అవ్వచ్చు, చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.